వెలింపురం గ్రామంలో మండల కేంద్రం వద్ద ఈ రోజున గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ జాతీయ అధ్యక్షులు దేశం గర్వించదగ్గ నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా ఏర్పాటు చేసిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, అదేవిధంగా కార్యకర్తలు పాల్గొంటున్న కార్యకర్తలందరికీ, వివిధ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నియోజకవర్గం తరఫున, నియోజకవర్గ ప్రజలందరి తరఫున, అన్ని రాజకీయ పక్షాల తరఫున ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షల్ని ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరులారా, ప్రస్తుత దేశ రాజకీయ నాయకుల్లో అత్యంత సీనియర్ నాయకుడు, గొప్ప దూరదృష్టి గల నేత, విద్యార్థి దశ నుంచే రాజకీయాలని తనదైన శైలిలో నడిపిస్తూ చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు. అంతేకాదు కష్టపడి పనిచేయటం, క్రమశిక్షణ కలిగి ఉండటం, అంతేకాదు ఆ కష్టం ద్వారానే ఫలితాన్ని సాధించాలనే ఏకైక ఉద్దేశంతో ఆయన పనిచేస్తూ ఉంటారు. కాస్త ఆయన చూడని పదవి లేదు. ముఖ్యంగా అనేక సార్లు ఆయనకి కేంద్ర స్థాయిలో అవకాశాలు వచ్చినా ఆ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, ముఖ్యమంత్రి పదవికి అంటిపెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడుతూ పనిచేస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ అల్లుడైనప్పటికీ అత్యంత క్రమశిక్షణతో, కఠోరమైన శ్రమతో తనకంటూ సొంత ఇమేజ్ తయారు చేసుకుని భవిష్యత్తు మీద ఒక ప్రత్యేకమైన ఆశని రాష్ట్ర ప్రజలకు కల్పించి ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఆశను నెరవేర్చి విడిపోయిన రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి అనే ఒక రాజధాని ఆలోచన చేసి దాన్ని అమలు చేస్తూ, అది కూడా మన నియోజకవర్గంలోనే అమరావతిని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. దేశ రాజకీయ నాయకుల్లో ఒక ప్రత్యేకత కలిగిన వాడు, అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పనిచేసేవాడు. అంతేకాదు రాజకీయాల్ని తనదైన శైలిలో దేశ రాజకీయాలను ప్రభావితం చేసినాడు. అన్ని వర్గాల ప్రజల్ని, ఇప్పుడు అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసిన, బాలయోగ్ గారిని స్పీకర్ చేసిన, అలాగే మాధవరావు లాంటి సీనియర్ ఐఏఎస్, దళిత ఐఏఎస్ అధికారిని చీఫ్ సెక్రటరీ చేసిన, ప్రతిభాభారతి లాంటి మహిళను స్పీకర్గా చేసిన, ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అనేక సంఘటనలు భారత రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు పెరగని ముద్ర వేశారు. అంతేకాదు సేవా దృక్పథంతో ప్రజల వద్దకు పాలన కానీ, జన్మభూమి కార్యక్రమం కానీ, ఇప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కానీ, జలహారతి జలధార జలహారతి కార్యక్రమాలు కానీ, నీరు చెట్టు ప్రోగ్రామ్స్ కానీ, ఎప్పటికప్పుడు కొత్త శైలిలో కొత్త విధానాలని ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల ప్రజలని వాళ్ళ పరిపాలనలో భాగస్వామ్యం చేస్తూ ఆ పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్ళి తను నిరంతరం శ్రమిస్తూ నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రజల సేవ కోసం మళ్లింపు చేసిన ఏకైక గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి నాయకత్వంలో మనం పనిచేయడం చాలా సంతోషదాయకం, గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు 76 లక్షల రూపాయలు మరి అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టాలి రాష్ట్ర ప్రజల్లో అందరికీ అని చెప్పి ఆమె విరాళంగా ఇచ్చి ప్రజలందరికీ ఉచితంగా భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా మన ఇళ్ళలో పుట్టినరోజులు కానీ, లేకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన రోజులు కానీ ఏవైనా ఉంటే ఈ అన్న క్యాంటీన్ ద్వారా ప్రజలందరికీ ఉచిత అన్నదానాన్ని చేయటం ద్వారా మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే ఒక సదుద్దేశాన్ని ఒక ముందు చూపుని మనకి అందించారని తెలియజేసుకుంటూ ఉన్నాను. సాయంత్రం మన నియోజకవర్గంలో తుళ్ళూరు కేంద్రంగా సాయంత్రం 5 గంటల నుంచి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకల్ని తుళ్ళూరు హై స్కూల్లో జరుపుతున్నాం. అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ వేలాదిగా తరలి రావాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్గ పుల్లారావు గారు,
అదేవిధంగా మాజీ మంత్రివర్గ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, ఎమ్మెల్యే దూరపల్లి నరేంద్ర కుమార్ గారు కూడా పాల్గొంటారు. కాబట్టి మనమందరం కూడా ఆయన పుట్టినరోజు వేడుకలను బహిరంగ సభ ద్వారా మన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన సేవలు దేశానికి రాష్ట్రానికి ఎంత అవసరమని మనం కొనియాడుతూ మనం ఇచ్చే దీవెనలు, అందరి దీవెనలు, మనం ఇచ్చే ప్రోత్సాహం ఆయన మరింత ఉత్సాహాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ ఆయనకి ఆ దేవదేవుడు ఆయురారోగ్యాల ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఈ అన్న క్యాంటీన్ దగ్గర అందరూ కూడా ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ ఈరోజు ఉచితంగా వారు విరాళం ఇచ్చిన డబ్బుతో భోజనం వసతి ఉచితంగా ఇస్తారు కాబట్టి అందరూ కూడా తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను.